మీరు ఒక మంచి పేరెంట్ కడుపున పుట్టారు అని అంటే మా నాన్న ఆత్మీయుడా కాదా చూసుకోండి, మా అమ్మ ఆత్మీయురాలా కాదా చూసుకోండి, వాళ్ళిద్దరూ మనల్ని బాధ్యతగా పెంచుతున్నారా లేదా అంతే, వాళ్ళకున్నంతలో మా గురించి ఆలోచిస్తున్నారా లేదా అంతే. కొంతమంది పిల్లలు గొంతెమ్మ కోరికలు కోరేస్తుంటారు, వాళ్ళ అమ్మ ఎలా ఉందో తెలియదు, వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలియదు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలియదు, వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారో తెలియదు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ చదివిస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో తెలియదు, ఎక్కడికి పోతారో, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు గుండా వాళ్ళ ప్రయాణాలు సాగుతాయో, ఎన్ని డేంజరస్ సిచ్యువేషన్స్లో వాళ్ళ నాన్న సంపాదిస్తున్నాడో, వాళ్ళ అమ్మ ఎన్ని డేంజరస్ సిచ్యువేషన్స్లో కష్టపడుతూ వాళ్ళని పోషిస్తుందో ఇవేవి ఆలోచించరు. నాకు కొంటావా కొనవా అని కూర్చుంటారు. మళ్ళీ అన్నం తినరంట, కొమ్మలో పెట్టుకుని అందగట్లలాగా తిరుగుతుంటారంట అటు ఇటును. అంటే అడిగింది వెంటనే ఏం చేయాలి, వీళ్ళకి కొనియాలి. వీళ్ళు కంపారిజన్ చేసుకుంటుంటారు అనమాట. ఇదిగో మా ఫ్రెండ్ ఒకరితో ఉంది, తెగబలిసిందేమో, దాంతో కంపేర్ చేసుకుంటుంది వచ్చి. మా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు, వాడు తెగబలిసినోడు అయ్యి ఉంటాడు, వాడితో కంపేర్, వాడు బండి మీద వచ్చాడు, నాకు బండి లేదు, నేను నడుచుకుంటూ వెళ్తాను, నాకు సిగ్గేస్తుంది. వాళ్ళేమో కాస్ట్లీ బట్టలు వేసి తిరుగుతున్నారు, నాకేమో మామూలు సాదాసీదా బట్టలు వేస్తే నాకు సిగ్గేస్తుంది. వాళ్ళేమో ఇంచక కారులో వస్తున్నారు, నేనేమో బస్సులో వెళ్తున్నాను, నాకు సిగ్గేస్తుంది. నా మేడేమో బాగా సన్నగా అయిపోయింది, ఏమో గోల్డ్, అదేమో గోల్డ్, నాకు సిగ్గేస్తుంది. నాకు ఉంగరం లేదు, ముక్కు పుడక లేదు, ఈ చెవులకి అది లేదు, రింగులు లేవు, క్లిప్పులు లేవు, ఇవన్నీ గొంతెమ్మ కోరికలు కోరేస్తారు తప్ప, అరే నాయన నువ్వు కోరుతున్న కోరిక తీర్చగలిగే సామర్థ్యం మీ అమ్మకే నాన్నకే ఉందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించావా? నీకు అన్నం పెట్టడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎవరికి తెలుసు? నేను ఆ కాలేజీలోనూ ఆ స్కూల్లోనూ చదివించడానికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎవరికి తెలుసు? నీకోసం ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో, ఎన్ని అప్పులు కట్టుకుంటున్నారో, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో, ఎంతమంది ఇంటికి వచ్చి గొడవలు చేస్తున్నారో అప్పులు తీర్చమని, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీ అమ్మ నాన్న ఎప్పుడైనా చిన్నతనం నుంచి ఎంత ఇబ్బంది పడ్డారో ఎప్పుడైనా ఆలోచించావా? ఏమీ ఆలోచించావు. కొంటావా చత్తావా, కొనకపోతే నేను అన్నం తిన్నాను, కొనకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, వెళ్ళిపోరా దరిద్రుడు అంటాను నేనైతే. నేను అస్సలు బతిమలాను, వెళ్ళిపోతావా మంచిది, ఒక జత బట్టలు కూడా ఇవ్వను, ఆ ఉన్న జత బట్టలు కూడా ఇప్పేసి మొలతాడుతో పోరా దౌర్భాగ్యుడు అనాలి. ఇప్పుడు కానీ బుద్ధి రాదు మరి కొంతమందికి. అసలు అలాంటి బిడ్డలు ఉండకపోవడమే మంచిది. ఉంటారు అలాంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం వివేకం ఇంకెప్పటికి రాదు ఇంకళ్ళకి. అరే కుటుంబం అంటే ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థను అర్థం చేసుకుని నడుచుకునే వాళ్ళు నిజమైన బిడ్డలు. కొంతమంది ఉంటారు ముత్యాలు లాంటి పిల్లలు ఉంటారు, అమ్మ నాకు వద్దులే అమ్మా, నాకు అవసరం లేదులే అమ్మా, నాకు అవసరం లేదులే నాన్న, నేను ఇలా గడిపేస్తానులే నాన్న, ఇది వద్దులే నాన్న, మీరు కొనుక్కోండి నాన్న, నాకు వద్దులే, ఇలాగనే పిల్లలు దొరికితే ఆ తల్లిదండ్రులకి ఎంత అదృష్టం చూడండి. అలాంటి వాళ్ళకి రక్తం అమ్మైనా పెట్టాలనిపిస్తుంది, ఈ రక్తం పీల్చేసే జలగలకే ఉన్నా పెట్టాలనిపించదు. ఈ మాటలు కొంతమందికి ఎక్కువ, వాళ్ళకి ఈ మాటలు చెప్తే ఏమనుకుంటారో తెలుసా, చెప్పేవాళ్ళే అనుకుంటారు వీళ్ళు. ఇలాగా చాలా మంది పిల్లలు ఉన్నారు. యువత తెలుసుకోండి, ముందు అమ్మా నాన్నల కష్టం తెలుసుకోండి. నీ తల్లిని తండ్రిని ఏం చెయ్యి, సన్మానించు, వాళ్ళ కష్టం అర్థం చేసుకో. ఇదివరకు కూడా చెప్పాను, వాళ్ళ కష్టం అర్థం చేసుకోవడం మొదలుపెట్టి వాళ్ళకి వెయిట్ ఇవ్వడం మొదలుపెట్టిన వెంటనే వాళ్ళ మైండ్ అంతా నీ వైపు పారిపోద్ది. ఆ టెక్నిక్ తెలియదు వీళ్ళకి, వాళ్ళకి చెప్పుకుంటారు తప్ప ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నకి చెప్పుకోలేవా? వచ్చి అది సంపాదించి ముందు అమ్మా నాన్నలతో ప్రేమగా ఎలా మాట్లాడాలి, వాళ్ళని మనోళ్ళాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు, ఎప్పటికీ మనకు అన్యాయం చేయరాళ్ళు, ఎంతైనా నమ్మొచ్చాళ్ళని.